సంతానోత్పత్తి భారీగా తగ్గిపోవడంతో దక్షిణ కొరియా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశం మొత్తం జనాభా 5.1 కోట్లు కాగా 65 ఏళ్లు పైబడిన వారు 1.24 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రతి 5గురిలో ఒకరు వృద్ధులే. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా సూపర్ ఏజ్డ్ సొసైటీగా మారింది. ఐరాసా ప్రకారం 7% కంటే ఎక్కువ వృద్ధ జనాభా ఉంటే ఏజింగ్ సొసైటీ, 14% పైన ఉంటే ఏజ్డ్ సొసైటీ, 20% కంటే ఎక్కువగా ఉంటే సూపర్ ఏజ్డ్ సొసైటీగా పేర్కొంటారు. 2025-26కు గాను దేశవ్యాప్తంగా సైనిక్ స్కూలులో 6-9వ తరగతుల్లో ప్రవేశాలకు ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఆప్షన్ల విధానంలో పరీక్ష ఉంటుంది. 6వ క్లాస్కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 13 నుండి 15 ఏళ్లు ఉండాలి. ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల కేరళ సీఎం విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ రేపు సంతాప దినాలుగా ప్రకటించారు. మలయాళ సాహిత్యంలో ఆయన కృషికి గాను 1995 కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహుకరించింది. పలు చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్గా పనిచేశారు. ఈయన ఎన్నో నవలలు, షార్ట్ స్టోరీలు రాశారు. ఆయన 4 సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరారు. ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరు సికింద్రాబాద్ మెట్టుగూడలోని సిగ్నల్ వద్ద వాహనదారులను నియంత్రించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు సీఎం రేవంత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా వీరిని ట్రాఫిక్ విధుల్లో నియమించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకార్తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రీ వద్ద వీరు ఫోటోకు పోజులు ఇచ్చారు. అయితే క్లీంకార్ ముఖాన్ని చూపించకుండా దాచేశారు. ఈ ఫోటోను మెగా ఫ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా, పోలీస్ రాజ్యమా అని ప్రశ్నించారు. హోంమంత్రిగాను శాంతి భద్రతల నిర్వహణలో రేవంత్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్తో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని పలువురు సినీ ప్రముఖుల బృందం నేడు సమావేశమైంది. హీరోలు నాగార్జున, వెంకటేష్, కిరణ్ అబ్బవరంతో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, బాబీ, వంశీ, నిర్మాతలు మురళీమోహన్, దగ్గుబాటి సురేష్, నాగవంశీ, నవీన్ ఎర్నేని తదితరులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా బెల్గాంలో 2 రోజుల పాటు సిడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. అందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొనున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లి 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 1-2 రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా 1వ తేదీన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా ఫార్మసీ ఏర్పాటు కానుందని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. జనవరి 9న ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సుమారు 1800 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేంద్రం సుమారు 1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అలాగే పూడిమడక వద్ద 75,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ, గుణపూర్, విశాఖ ప్యాసింజర్ స్పెషల్కు జనవరి 1 నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్, తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగు ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్ను జత చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 73,301 మంది భక్తులు దర్శించుకోగా 26,242 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారి హుండీకి 4.14 కోట్ల ఆదాయం సమకూరింది. విజయనగరం మండలంలోని కోరుకొండ, పెనవేమలి, కోరుకొండ పాలెం గ్రామాల్లో వర్షాలకు వరి కుప్పలు తడిసిపోవడంతో మొలకలు వచ్చాయి. మొలకలు రావడంతో పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే పంట ఇంటికి వచ్చే సమయానికి నష్టం జరిగిందని రైతులు కన్నీరు పెడుతున్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 99 రూపాయలకే క్వార్టర్ మద్యంలో కాస్త నాణ్యత లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆల్కహాల్ శాతం అలాగే ఉన్నా రుచిలో కొంత వ్యత్యాసం కనిపిస్తుందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా 1-2 ఫేమస్ బ్రాండ్లు నాణ్యతలో రాజీ పడుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండడంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మిగతా తేదీలకు ఒకరోజు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టోకెన్లు లేని వారికి 10 రోజులు శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఏపీలోకి పొరుగు రాష్ట్రాల మద్యం ఎక్కువగా వస్తోంది. ఈ ఏడాది నవంబర్ వరకు 1.89 లక్షల లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. ఈ నెలలో అనంతపురంలో పట్టుబడిన 30,000 బాటిళ్లను కలుపుకుంటే 2 లక్షల లీటర్లు దాటనుంది. ఇంకా కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి 71,365 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. తెలంగాణలో జనవరి 2 నుంచి 20 వరకు జరగనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నేడు అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఎగ్జామ్స్కు 2,48,172 మంది అప్లై చేసుకున్నారు. వీరికి ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు 2 సెషన్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీలో టెట్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పలువురు పిల్లలను ముద్దు చేశారు. వారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలు చెప్పే మాటలను శ్రద్ధగా విన్నారు. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. అంతరాలేని సమాజం కోసం అడుగులు వేసిన జగనన్నకి అందరూ బంధువులే అని వైసీపీ ట్వీట్ చేసింది. లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజమేనని హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై జానీ స్పందించారు. న్యాయస్థానం మీద తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటికి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏం జరిగిందనేది నా మనసుకు, దేవుడికి తెలుసు. ఏదైనా కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. అభిమానుల ప్రేమ నాపై ఎప్పుడు ఉండాలి అని వీడియో విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో పార్వతీపురం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు డీఈఓ ఎన్టీ నాయుడు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీవైఈఓలు, ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.